హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసినాం. ప్రజెంట్ మనం మహారాష్ట్రలో పూణే దగ్గర భీమశంకర్ జ్యోతిర్లింగం, ఇది ఎంతో ప్రాముఖ్యమైన టెంపుల్. ఇక్కడికైతే మనం వచ్చినాం అనమాట. సో ఇక్కడ జర్నీ ఎలా సాగింది అనేది వంశీ చెప్తాడు. ఇక్కడికి రావడానికి మేము సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హడప్సర్ వచ్చామన్నమాట. సరే, హడప్సర్ నుంచి మేము బస్సు కానీ ట్రైన్ కానీ తీసుకొని బయలుదేరడానికి మాకు అంత టైం లేదు. సో మేము ఆటో చూస్ చేసుకున్నాం. ఆటో వాళ్ళు 200 ఛార్జ్ చేశారు. అది 8 కిలోమీటర్స్కే. ప్లస్ శివాజీ నగర్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మేము వాక్వాడి బస్ స్టాండ్కి వచ్చాము. అక్కడి నుంచి భీమశంకర్ బస్సెస్ ఉంటాయి అన్నమాట. భీమశంకర్ రావడానికి ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే మేము 2 అవర్స్ అవుతుంది అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 4.5 అవర్స్ పట్టిందనమాట. ఇది మొత్తం కొండల ఏరియా కదా, మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో చాలా టైం పట్టింది. మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో అలా సాగిపోయింది అనమాట జర్నీ మొత్తం. ఇంకోటి, మీరు భీమశంకర్ రావాలనుకుంటే ఆ వాక్వాడే బస్ స్టాప్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకే వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళే వరకు 12:30 అయింది. ఆ 12:30 నుంచి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ వెయిట్ చేశాను. 2:30కి 2 అవర్స్ వెయిట్ చేశాను. 2:30, 2:40కి బస్సు వస్తే వచ్చింది. 12:30 5 మినిట్స్లో ఉంటుంది, 1 o'clock ఉంటుంది, 2 o'clock ఉంటుంది అని చెప్పి అలా వెయిట్ చేయించారు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బస్సెస్ 15 మినిట్స్కి ఒకటి ఉంటాయంట. సో తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి 1 అవర్కి ఒకటి ఉంటుంది అన్నారు. 1 అవర్ కాదు, 2 అవర్స్కి ఒకటి ఉంది. ఉంటే 2 o'clock ఉంటుంది, తర్వాత లేకపోతే 4 o'clock ఉంటుంది. అది అనమాట. మేము 2:30, 2:40 అప్పుడు బస్సు ఎక్కితే ఇది ఆల్మోస్ట్ 6 ఎంత అండి, 6:30 6:40 ఆల్మోస్ట్ 7 అరౌండ్ 7 అయింది అనమాట దిగే వరకు. అది మీరు ఎవరైనా వచ్చేవాళ్ళుంటే ఆఫ్టర్నూన్ వరకు వాక్వాడే బస్ స్టాప్కి వచ్చేలాగా చూసుకోండి. సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇదే అనమాట భీమశంకర్ జ్యోతిర్లింగం. ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం. చూస్తున్నారా క్రౌడ్ ఎలా ఉన్నారో. మనం పైనుంచి అటు లోపలికి స్టెప్స్ దిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఈరోజు ఇది కార్తీక మాసం కదా, ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. ఇది మెయిన్ అట్రాక్షన్ త్రిశూలం. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయింది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి మొబైల్ ఎలా ఉంటుందిలే కానీ వీడియో తీయనీరు. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, లోపల అభిషేకం చేయనిస్తారు. మార్నింగ్ వచ్చినప్పుడు, ఎర్లీ మార్నింగ్ అని కాదు, మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు అభిషేకం చేయనిస్తారనమాట. మాకు తెలియదు, మేము వెళ్ళలేదు. సో మీరు వచ్చేటప్పుడు కనుక వాటర్ తీసుకొని వస్తే శివుడికి అభిషేకం చేయొచ్చు. ఇది చూసుకొని దాన్ని బట్టి రండి. సో టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అసలు భీమశంకర్ ట్రెక్ లోపలికి వచ్చేటప్పుడు అయితే హైలైట్ ఉంది. లోపల వ్యూస్ అంతా చుట్టూ ఫారెస్ట్, ఇదంతా ఫారెస్ట్ రూటు. సో అసలు భీమశంకర్ యొక్క విశిష్టత ఏంటి, ఇదంతా కూడా మన వంశీ చెప్తాడు. చెప్పు వంశీ. ఇప్పుడు ఈ భీమశంకర్ జ్యోతిర్లింగానికి భీమశంకర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం భీమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట.
తను దాదాపు 1000 సంవత్సరాలు తపస్సు చేయడం జరిగింది. తన తపస్సుకు మెచ్చి బ్రహ్మ కొన్ని వరాలు ఇస్తాడనమాట. ఇంకా భీమాసురుడు ఏం చేస్తాడంటే ఆ వరాలను ఉపయోగించి దేవతల్ని బాధ పెట్టడం ప్లస్ ఇంద్రుని కూడా ఓడించడం జరిగింది. మళ్ళీ భూలోకానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసే మునులను కూడా ఇబ్బంది పెట్టడం ఇలా చేసేవాడు అనమాట. ఇంకా దేవతలందరూ ఏం చేశారంటే శివుడికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ప్లస్ ఇంద్రుడు కూడా తపస్సు చేస్తాడనమాట శివుడి కోసం. ఇంకా శివుడు భీమశంకర్ అవతారం ఎత్తి ఆ భీమాసురుడిని చంపుతాడు. అయితే దీనికి భీమశంకర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే భీమాసురుడి తల్లి శివుడిని ప్రార్థిస్తుంది అనమాట. తన కొడుకు చనిపోయాడని చెప్పేసి బాధతో ఏడుస్తుంటే శివుడు ఏం చేస్తాడంటే నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే భీమాసురుడి తల్లి ఏమంటుందంటే ఇక్కడ సహ్యాద్రి పర్వతాల్లో జ్యోతిర్లింగంగా అవతారం ఎత్తేసి తన కొడుకు పేరు చిరస్థాయిగా ఉండాలి. సో ఇక్కడ జ్యోతిర్లింగానికి భీమశంకర్ అనే పేరు పెట్టాలి అని అడుగుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ మనకి భీమశంకర్ అనే పేరు వస్తుంది. ప్లస్ ఇక్కడ సహ్యాద్రి పర్వతాల్లో తారకాసులు అనే రాక్షసుడితో కూడా శివుడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసే క్రమంలో శివుడి ఒంటి నుంచి చెమట కింద పడుతుంది అనమాట. ఆ చెమట నుంచి ఒక నది అనేది కూడా పుడుతుంది. సో ఇప్పుడు భీమశంకర్ దర్శనం అయితే చేసుకున్నాం. వీడియో టెంపుల్ వ్యూ మొత్తం చూసుకున్నాం కదా. సో టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే గోరక్షనాథ్ అనే ఒక ఆశ్రమం ఉంది. గోరక్షనాథ్ ఆశ్రమం ఉంది. ఇక్కడ మనం దర్శనం చేసుకొని లోపల ఆశ్రమం బాబా వీళ్ళందరూ ఉంటారు, అమ్మవారి ఉంటారనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం. లోపల ఎలా ఉంది ఏంటి అదంతా ఒకసారి చూసుకుందాం. ఇంకోండి ఇదే గోరక్షనాథ్ మందిర్ అనమాట. ఇక్కడ బాబాలంతా ఉంటారు. ప్లస్ లోపల పూజ చేయడానికి సామాగ్రి మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. వాళ్ళు విశ్రాంతి కావాలంటే ఇంకోండి ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు గోరక్షనాథ్ మందిర్ లోపల ఎలా ఉందో ఎలా పూజిస్తారో మనం చూద్దాం. ఇప్పుడు మనం లోపల ఉన్నాం అనమాట. చూడండి ఎంత బాగా అలంకరించారో, చాలా అద్భుతంగా ఉంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది అనమాట. ఇక్కడ స్వామీజీలు కూడా ఉన్నారనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అలంకరించారనమాట, ఎంతో భక్తి శ్రద్ధలతో. ఇక్కడ ఏంటంటే మనం భీమశంకర్ చూసుకున్న తర్వాత ఈ వెంటనే దీన్ని చూసుకోవచ్చు, పక్కనే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మేము వచ్చిన టైంలో క్రౌడ్ కూడా అంత లేదు. ఇక్కడ చూడండి, ఈ గోరక్షనాథ్ మందిర్ నుంచి ఇక్కడ ఒక విండో ఉంటుంది. ఈ విండో నుంచి మనకి భీమశంకర్ టెంపుల్ ఇలా కనిపిస్తుంది అనమాట. పొద్దున్నే నిద్ర లేయడంతోనే ఇక్కడ విండో తీసి ఆ గోపురం దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా బాగా ప్లాన్ చేసుకొని కట్టినట్టున్నారు. చాలా బాగుందన్నమాట. విండో ఓపెన్ చేయగానే మనకు ఆ జెండా, మందిర్, గోపురం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. అంటే మార్నింగ్ లేవగానే ఆ దేవాలయంకి వెళ్ళి చూసి దండం పెట్టుకొని మిగతాదంతా ప్రారంభిస్తారు నాకు తెలిసినంత వరకు. ఇంకోండి వాళ్ళ శిష్యులు అనమాట. గురువు గారు అంటే అంత భక్తి. చూడండి వాళ్ళ గురువు గారికి ఎంత బాగా సేవ చేస్తున్నారు. దీన్ని యజ్ఞకుండ అని పిలుస్తారు అనమాట. ఇంకోండి అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ రుద్రాక్షలు అవన్నీ ఉన్నాయి.
సో భీమశంకర్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం, ప్రసాదాలు కూడా తీసేసుకున్నాం ఇప్పుడే. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ టెంపుల్, అది కూడా మహాదేవ్. సో ఇటు నుంచి బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఇట్లా బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళేటప్పుడు షాప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదో సపరేట్ ఉంది. ఏకే जॉइंट पेन का जॉइंट पेन का कमर दर्द घुटना दर्द सर दर्द गठिया होता है ఏదో వచ్చింది. బయట క్రాక్డ్ స్కార్పియాన్ బైట్ క్రాక్డ్ హిల్స్ అంటే इसके लगाने का అంటే తేలుగుట్టినా ఇది రాస్తే తగ్గుతుందా? ఎంతవరకు తగ్గుతుందో తెలియదు. కాకపోతే ఇక్కడ शुगर का वेट लॉस का पाइल्स का पथरी का एसिडिटी का किडनी का स्टमक का ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ కదా, ఇక్కడ చుట్టూ ఇక్కడ అడవిలో దొరికే మూలికలు, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అదేంటి దగ్గర నాకు అర్థం కాలేదు, చెప్పాడు. ఇది నెప్పికి అంటానమ్మా. ఓకే, తాగాల. తీసుకోలేకపోతేనా పూరా శరీరం. सर दर्द कमर दर्द दांत में दर्द ఓకే, పంటి నొప్పికి ప్లస్ తలనొప్పికి ఇంకేంటి కడుపు నొప్పికి ఇది వాడతారంట. ఓకే ఓకే. ఎవరైనా టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇది మైగ్రేన్ కంట. ते कसं वापरतात ఇక్కడ ఇదంతా ఫారెస్ట్ ఏరియానే కదా, అన్ని మూలికలే ఉన్నాయి. ఈ మూలికలు అమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇదిగోండి లోపల చూసుకున్నాం, ఇక్కడ బయట కూడా ఉన్నాయి. ఇవన్నీ అవే ఉన్నాయి అన్నమాట. అంటే ఇవి ఎంతవరకు అంటే మన పాతకాలంలో వాళ్ళు మొత్తం వీటి మీదే ఆధారపడి ఉన్నారు. అప్పుడు ట్యాబ్లెట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండే కావు, కానీ ప్రాపర్గా మనం యూజ్ చేయం. చాలామంది యూజ్ చేయరు, మరి ఎంతవరకు కరెక్టో చెప్పలేము. అది భీమశంకర్ టెంపుల్. తర్వాత చూస్తున్నారా ఫారెస్ట్ అదంతా లోపల. అటు సైడ్ కూడా రూట్ ఉంది, అటు వెళ్తే మొత్తం ఫారెస్ట్ ఏరియా.